హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ధర్మేంద్ర ప్రధాన్ గారి గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందండి. 1997లో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏబీవీపీ నేషనల్ సెక్రటరీగా ఉన్నారంట. అప్పుడు రాశారు, చదువుతాను చూడండి. There was a paper leak in Odisha and there was a major protest. This man participated in them. He was beaten by the police. 1997లో ఏబీవీపీ నేషనల్ సెక్రటరీగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒడిశాలో ఒక పేపర్ లీక్ అయితే ప్రొటెస్ట్ చేస్తే పోలీసులు అతనిపైన లాఠీ చార్జ్ చేసినాడంట. We staged a protest against the Odisha government in front of the secretariat. Around 1,500 students joined us there. While the protest was peaceful, the police charged against the activist. He was badly beaten up at that time. He had a few fractures too. Who is he? Mr. Dharmendra Pradhan. Imagine that Dharmendra Pradhan was protesting against paper leaks in 1997 and was beaten. There is an amazing Indian Express article about him linked below. The irony, one of the interviews says, under Pradhan's regime, the students will have more scope for dissent. It is natural for students to be anti-establishment. So, ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రొటెస్ట్ చేస్తూ అప్పటి ఫోటోలు, దెబ్బతిన్న ధర్మేంద్ర ప్రధాన్ గారికి గాయమైతే దానికి ప్లాస్టర్ కూడా వేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ప్రొటెస్ట్ చేస్తుంటే అతను పట్టించుకోవట్లేదు. అంటే ఆ రోజు అతను చేసింది కరెక్ట్ అయితే ఈరోజు స్టూడెంట్స్ చేసేది కరెక్టే. ఆ రోజు అతను చేసిన తప్పు అయితే ఈరోజు స్టూడెంట్స్ చేసేది తప్పు. పేపర్ లీక్లు అన్నవి 3-4 సార్లు జరిగాయంటండి గత 5-6 ఏళ్లలో. నేను సోషల్ మీడియాలోనే చూశాను. ప్రతిసారి కంటి తొడుగు చర్యగా ఏదో చేస్తున్నాం మళ్ళీ పెడుతున్నాం అంటే అది సరిపోదు, రిఫార్మ్స్ తీసుకురావాలి, నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఇప్పుడు రాజీనామా చేయాలా అంటే ఇంకా అది లీగల్గా ఎక్కడ కూడా చెయ్యాలి అన్న రూల్స్ అయితే లేవు. నైతిక బాధ్యత అనేది ఒకటి ఉంటుందండి. నైతికత, రెస్పాన్సిబిలిటీ, మోరల్ రెస్పాన్సిబిలిటీ అది ఇంకా ఉందా లేదా అన్నది రాజకీయ నాయకుల విజ్ఞతకే వదిలేద్దాం. ఇక్కడ ఒకటే, మోదీ గారైనా ధర్మేంద్ర ప్రధాన్ గారైనా, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే బీజేపీ తప్పు చేసిందని ఒప్పుకోవాలా? ఒప్పుకున్నట్లే. వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే మేము తప్పు చేసినామని ఒప్పుకుండే ప్రజానాయకుడు ఇండియాలో లేరు. అంత హంబక్కే. పిఆర్ టీములు పెట్టుకోవడం, ప్రాపగండా చేసుకోవడం, డబ్బాలు కొట్టుకోవడం. ఒక ఇష్యూలోకి ఇప్పుడు నిన్న మొన్న ట్రై చేశారు, ఏదో యాంటీ నేషనల్స్ వస్తున్నారు అది ఇదని. అది కూడా వర్కౌట్ కాలే. నేను చూస్తున్నాను కదా, ఇంకా వర్కౌట్ కాలే. చివరికి లేదు మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం స్పందించింది, ప్రధానమంత్రి గారు స్పందించారు, అందరూ స్పందిస్తున్నారు, అమిత్ షా గారు కూడా స్పందించారు అనుకుంటా. ఫస్ట్లోనే ఒక చర్చకు పిలుపునిచ్చింటే ఏమయ్యేది అన్నది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. రాజకీయాలు అవసరం లేదండి. ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు, పాలిటిక్స్ అవసరం లేదు, పిఆర్ టీంలు అవసరం లేదు, ప్రాపగండా అవసరం లేదు. సమస్య ఇది అన్నప్పుడు ఆ సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు వచ్చి ఉండాల్సింది. వాళ్ళు టైంకు రాలేదు. ఎందుకు రాలేదు అంటే నేను మళ్ళీ చెప్తున్నా కదండి, వాళ్ళు మేము తప్పు చేసామని వాళ్ళు ఒప్పుకోరు, అది చెడ్డ పేరు అనేది ప్రభుత్వానికి తెలుసు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఒప్పుకునేట్టు, వాళ్ళు ఒప్పుకోరు, నేనేం చేసినా నాదేందంటారు. ఇంకా మరే నువ్వే కదా దానికి హెడ్, నువ్వే కదా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే సమాధానం ఉండదు. సమాధానం లేదు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడట్లేదు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారు 1997లో మీరు ఎందుకు ప్రొటెస్ట్ చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు మీరు ఏబీవీపీ నేషనల్ సెక్రటరీగా ఉన్నారు, స్టూడెంట్స్ తరఫున పోరాడారు, ఫెంటాస్టిక్. ఎవరైనా ధర్నాలు చేయొచ్చు, శాంతియుతంగా ధర్నాలు చేయొచ్చు. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు ధర్నాలు చేస్తే ఏమవుతుందంటే ఇంకా ప్రతిదానికి ఇంకా ఒక విపరీతమైన ప్రాపగండా పిఆర్ టీం ఉంటుంది కదండి. యాంటీ నేషనల్స్ వస్తున్నారనో, హిందుత్వమనో, లేకపోతే ఇంకా తెలుసు కదా బార్డర్ సెక్యూరిటీ అనో, వాళ్ళను వీళ్ళను ఇంకా రాజకీయం చేసి దాన్ని కంపు కైలాసం చేసి అటు చేసి ఇటు చేసి నాశనం చేసి కలగాపులగం చేస్తారు. ఒరే సమస్య ఏంది, సమస్యకు పరిష్కారం ఏంది అని ఆలోచించేవాడు కనుమరుగైనాడు. దీనివల్ల రాజకీయంగా మనకు మైలేజా, ప్లస్సా, మైనస్సా, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ప్రజల మైండ్లో విషబీజాలు ఎట్లా నాటాలి, ప్రజల్ని ఎట్లా కన్ఫ్యూజ్ చేయాలి, ఇవి ఇంకా ఇది ఇప్పుడు నిత్యకృత్యమైందండి రాజకీయాల్లో, లేకపోతే సొసైటీలో. ఇప్పుడు ఇంకా కింద కామెంట్ పెట్టేవాడు వస్తాడు చూడు, బీజేపీలో ఒకరిద్దరు ఉంటారు. ఇక్కడ మనం ఎక్కడ కూడా బీజేపీని విమర్శించాలనే ఉద్దేశంతో ఎందుకంటే బీజేపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు శత్రువు కాదు, మాకు బీజేపీతో పని లేదు.
బీజేపీ వాళ్ళు మాతో పొత్తు పెట్టుకోమన్నప్పుడు కూడా మేము పెట్టుకోము. ఎందుకంటే మీ ఓటు బ్యాంక్ వేరు, మా ఓటు బ్యాంక్ వేరు. మాకు అవసరం లేదు. కలవడం కూడా పెద్ద ఉపయోగం ఉండదని చెప్పినాం తప్పితే ఎక్కడ కూడా బీజేపీ వాళ్ళు మేము ఫ్రెండ్స్ అని చెప్పట్లే. మాకేం అట్లని శత్రువులు కూడా కాదు. కానీ ఈ సమస్య పరిష్కారం చేయండి. ఇప్పుడు ఎందుకంటే బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఉన్నా అది తూతు మంత్రంగా అది ఉన్నట్టుగా లేనట్టుగా అది వాళ్ళకే తెలియదు. మేమేం మాట్లాడేది. మాకు బీజేపీ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. కానీ సమస్యను సమస్యగా చూడండి అంటే ఇప్పుడు కింద కామెంట్స్ పెడతారు కింద. మీరు ఇట్లా, మీరు అట్లా అని. ఆయనే ఉంటే తెలసీరతో పనే ఉందని, మీరు సక్కంగా ఉండి వ్యవస్థలు సక్కంగా ఉంటే ఈ ప్రొటెస్టులతో పనే ఉంది. అవి మాట్లాడరు. మీరిట్లా, వాళ్ళిట్లా, వీళ్ళిట్లా. ఏమొస్తుంది దానివల్ల? ఏమి రాదు. మీరు అనుకుంటా ఉండొచ్చు, బీజేపీ వాళ్ళకే చెప్తాడా, మీరు అనుకుంటా ఉండొచ్చు మన దగ్గర పవర్ ఉంది, ఏదైనా చెల్లుబాటు అవుతుంది అంటే అన్ని వేళలా కుదరదు. అన్ని వేళలా కుదరదు. సంతోషం మోదీ గారు స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ కూడా వాళ్ళని పిలిచి కూర్చొని మాట్లాడితే ఇప్పుడు ఆయన రాజీనామా చేయమని నేను ఎక్కడ అడగట్లేదు. ఎందుకంటే మనం అడగాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి నైతికత ఉంటే వాళ్ళే రాజీనామా చేస్తారు. వాళ్ళు చేయట్లేదు అంటే ఇంకా మాకు అన్నీ వదిలేసినామని వాళ్ళే చెప్పుకోవడం. ఇంకా దాంట్లో మళ్ళీ మనం ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు నా దృష్టిలో. కనీసం చర్చలకు పిలిచి కూర్చొని మాట్లాడి నెక్స్ట్ ఇట్లా లీకులు జరగకుండా ఏం చేస్తాం, ఎలాంటి ప్రణాళిక రచిద్దామని చెప్పేసి మేధావుల్ని, విద్యావంతుల్ని, సంఘ సంస్కర్తల్ని అన్ని పార్టీల వాళ్ళని పిలిచి ఆల్ పార్టీ మీటింగో లేకపోతే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఒక ముసాయిదాను తయారు చేసి ఒక తీర్మానం చేస్తే కనీసం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు హ్యాపీగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు ఆ భరోసాతో. మేము ఎంత చదివినా ఎవడో లీక్ చేస్తాడు, వాడికి ఫుల్ మార్కులు వస్తాయి, నాకు 10 మార్కులు తక్కువ వచ్చినా నాకు ర్యాంక్ రాదనేవాడు వాడు ఎట్లా ప్రిపేర్ అవుతాడు? వాడికి భరోసా ఏమిస్తారు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి? అది కదా మోస్ట్ ఇంపార్టెంట్. అది కాదు ఇంపార్టెంట్. వీళ్ళ ప్రకారం ఈ ప్రాపగండా టీంలు, ఈ పిఆర్ టీంలు ఉంటాయి కదా, వాళ్ళ ప్రకారం యాంటీ నేషనల్, హిందుత్వము, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, వాళ్ళు వచ్చినారు, ఇల్లు పోయినారు, వాళ్ళు స్టూడెంట్ కాదు, నీట్ రాసిన వాళ్ళు కాదు, ఆడ ప్రొటెస్ట్. ఎవరైనా నీట్ రాసిన వాళ్ళు ఒక్కరే ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు, వాళ్ళ అన్నదమ్ములు వస్తారు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు వస్తారు, అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్గా వస్తారు. ఎవరో ఒక ఫోటో పెడతారు, చూడు వీడు నీట్ రాసినాడు అంటాడు. వాడు నీట్ రాయకపోయిలే వాళ్ళ తమ్ముడో, చెల్లో, వాళ్ళ కొడుకో, మనవడో ఎవరో ఒక రాసింటారు కదా, అందరూ సపోర్ట్గా వస్తారు. ఈరోజు ప్రకాష్ రాజ్ సపోర్ట్ ఇచ్చాడు. ప్రకాష్ రాజ్ ఏమైనా నీట్ రాస్తున్నాడా? శరద్ పవార్ గారు వచ్చి సపోర్ట్ చేశారు, ఉద్ధవ్ ఠాక్రే గారు వచ్చి సపోర్ట్ చేశారు. వాళ్ళంతా నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నారా? ఏ పనికి మాలిన ప్రాపగాండాలు పక్కన పెట్టి కనీసం ఏదైనా సమస్యకు పరిష్కారం కనుక్కుందాం అనే చిత్తశుద్ధి ఉంటే బాగుంటుంది. దాన్ని వదిలేసి డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఈ ప్రాపగాండా టీంలు అయితే ఇలాను కొట్టాలండి. ఫస్ట్ ఈ ప్రాపగాండా టీంలు తరిమి కొట్టాలా. వాళ్ళే సగం నాశనం చేస్తున్నారు. ఎందెందో రాస్తారు. ఇప్పుడు కూడా కింద కామెంట్ సెక్షన్ చూడండి, ఎవడో ఒకటి అతిగాడు వస్తాడు, వాడు బీజేపీ గాడు ప్రాపగాండా టీమో ఏదో ఒకటి వస్తారు, రాస్తారు చూడండి. మేమేం అడుగుతున్నాం? సమస్యకు పరిష్కారం సింపుల్. ఇక్కడ బీజేపీని తిట్టాల్సిన అవసరం లేదు, మాకు అసలే లేదు, మాకు తిట్టాల్సిన అవసరం లేదు. కానీ సమస్యను పరిష్కారం చేయకుండా మీరు ఇట్లా, వాళ్ళు ఇట్లా, మీరు ఇట్లా, వీళ్ళు ఇట్లా, ఒరే సమస్యను డైల్యూట్ చేయకండి రా. డైల్యూట్ అయ్యేది మీ పరువు, అది గుర్తుపెట్టుకోండి.